మిథున దేవ నిద్ర లేసేలోపే గుడికైతే వెళ్ళిపోతుంది. ఒక లెటర్ రాసి అద్దంకి అంటించేసి వెళ్తుంది. నేను గుడికి వెళ్తున్నాను, నీ నిద్ర డిస్టర్బ్ చేయడం ఎందుకు అని నేను లేపలేదు. నీకేమైనా కావాలి అంటే నేను పనమ్మాయికి చెప్పాను, అన్నీ అరేంజ్ చేశాను టిఫిన్ దగ్గర నుంచి అని చెప్పి వెళ్ళిపోతుంది. సరే ఈ పని ఎక్కడుందో ఏమో అని ఎత్తుక్కుంటూ వస్తూ ఉంటే ఇంతలో హరివర్ధన్ మెడిటేషన్ చేసుకుంటూ ఉంటాడు. రాహుల్ ఈ త్రిపుర యోగా చేసుకుంటూ ఉంటారనమాట. అయితే అనుకోకుండా కాలు తగిలి అక్కడున్న గిన్నెలు పడిపోతాయి. హరివర్ధన్ కోపంగా చూస్తాడు. వామ్మో ఈ ఇల్లు నాకు సెట్ అయ్యేలా లేదు, నిద్రలేస్తే మనకు బ్యాచ్ మాస్ బీట్ పడాలి, కోడివై లచ్చమ్మది అన్న పాటలు ఉండాలి, ఇక్కడ ఏంది ఇలా ఉంది అని. అయితే చూసుకోకుండా పైప్ మీద కాలేయడము, ఆ నీళ్ళు కాస్త ఈ రాహుల్ మీద త్రిపుర మీద పడడము, వాళ్ళు గొడవకు రావడము. అయితే దేవా ఏంటంటే సారీ అండి నేను చూసుకోలేదు, కావాలనేది చేయలేదని అయితే చెప్తూ ఉంటే వినిపించుకోరనమాట. లేదు నువ్వు కావాలని చేసావని. అప్పుడు కోపం వస్తుంది. హరివర్ధన్ అక్కడికి వస్తాడు. అప్పుడు దేవా ఏం చేస్తాడంటే నేను కావాలని చేయలేదు, చేయిస్తే ఎలా ఉంటుందని చెప్పని చేతులకు మట్టేసుకొని వచ్చి రాహుల్కి వేస్తాడనమాట. ఇక హరివర్ధన్ ఏం చేయడనమాట, మౌనంగా ఉంటాడు. ఏంటి ఈ సంత నాకు అన్నట్టుగా. అయితే వెళ్ళి వేపపిల్లని ఎంచుకొని వేపలతో బ్రష్ చేస్తూ ఉంటే చూసావా వాటి లేక బుద్ధులు ఎలా ఉన్నాయో, ఇలా చిల్లరగాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టున్నారు, అసలు ఏం కొంపిది అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. త్రిపురి ఇంతలో ఎస్ఐ వస్తాడు. ఎస్ఐ రాగానే దేవాన్ని చూసి ఈ రౌడీ ఏంటి ఇక్కడ ఉన్నాడు అంటే, లలితమ్మ ఉండి మా అల్లుడిని పట్టుకుని రౌడీ గీడి అంటే మాట్లాడితేవేంటి, మా ఇంటి అల్లుడు మర్యాదగా మాట్లాడు అన్నట్టు చెప్తుంది. ఆ మాటలు విన్న దేవ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మిథున వాళ్ళ అమ్మ కూడా మిథునలా నేను అసలు నన్ను ఇంత ప్రేమగా చూస్తున్నారు, అసలు నాకు రెస్పెక్ట్ ఇస్తున్నారు అన్నట్టు చూస్తూ ఉంటాడు. మామూలుగా ఏంటి రౌడీ కదా, అసలు రెస్పెక్ట్ ఇవ్వరనమాట పోలీసులు. అటువంటిది దేవాకి అంతగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతుంది మా అల్లుడు అని. చూసారా ఇక్కడ మిథున చాలా వాల్యూ గల అమ్మాయి. ఆ వాల్యూ గల అమ్మాయి పక్కన దేవ ఉంటే దేవ విలువ కూడా మారిపోయిందనమాట. ఇది అర్థం చేసుకున్నాడు మిథున విషయంలో దేవ. అయితే ఆ ఎస్ఐ ఉండి ఆమంత క్లియర్గా చెప్పినా కూడా మీ అల్లుడా అని చెప్పినా కూడా హరివర్ధన్ అడుగుతాడు, ఏంటి సార్ రౌడీ మీ ఇంటికి అల్లుడు అంటే మౌనంగా ఉండి నువ్వు వచ్చిన పని చూసుకుని వెళ్ళిపో అన్నట్టు కాస్త